సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులతో కలిసి ఎడ్ల నాగలితో దుక్కుదిన్ని విత్తనాలు చల్లి రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు పడి రైతులు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భూమాతను ప్రార్థించారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అందుకే మన ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ గిట్టారి అరే ఇటు తీస్తారా ఇట్రారే ఈరోజు ఏరువాక పౌర్ణమి వ్యవసాయ ప్రారంభ దినం. తెలంగాణలో సమృద్ధి వర్షాలు పడి రైతులందరూ కూడా మంచి పాడి పంటలు వేసుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ ఈరోజు మరి కోహెడ మండలం ఇక్కడ కూరెళ్ల గ్రామం లోపల గ్రామ సర్పంచ్ ఇతర మండల పెద్దలందరి సమక్షం లోపల వ్యవసాయ కార్యక్రమాన్ని వ్యవసాయాధికారుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించడం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన రైతులందరికీ శుభాకాంక్షలు. ఈ సీజన్లో మీకు సంబంధించి అన్ని పంటలు సమృద్ధిగా ఎటువంటి క్రిములు కీటకాలు లేకుండా మంచి ఉత్పత్తి వచ్చి ఆర్థికంగా మంచి రాబడి వచ్చే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా ఏరువాక ఈ వ్యవసాయ ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు. రైతులందరికీ కూడా రైతే దేశానికి వెన్నెముక. రైతు సంక్షేమం కోసం తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. రైతు సంక్షేమం దిశలోనే పనిచేస్తామనే మాట మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు.